ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 5 గురువారం. నేటి లేఖన పఠనం యోబు గ్రంథం 36వ అధ్యాయం 1 నుంచి 21 వచనాలు. నేటి లేఖన భాగం యోబు గ్రంథం 36వ అధ్యాయం 15-16 వచనాలు. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చెయ్యును. అంతియేగాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. వ్యాఖ్యానాంశం క్రమశిక్షణ శిష్యులనుగా చెయ్యను. వ్యాఖ్యానాంశం క్రమశిక్షణ శిష్యులనుగా చెయ్యను. వ్యాఖ్యానం: ఎలీహు తన మాటలు ఇంకనూ కొనసాగిస్తున్నాడు. అతడు దేవుని గురించి చెప్పబడిన 2 తప్పుడు తలంపులను ఖండిస్తూ దేవునికే నీతిని ఆరోపిస్తూ ఉన్నాడు. 3వ వచనం చదవండి. దేవుడు బలవంతుడే అయినప్పటికీ సర్వ సృష్టికర్త అయిన ఆయన తాను సృజించిన వాని యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు గనక వానిని ఏమాత్రమూ తిరస్కరించటలేదు అని యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనంలో చదువుతాం. నీతిమంతుని ఎడల అనగా విశ్వాసుల ఎడల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన పరీక్షించటానికి ఎవరినైతే శ్రమల పాలు చేస్తాడో వారిని హెచ్చించి వారి ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాడు అని 7-8 వచనాల్లో మనం చదువుతాం. రెండవదిగా, యోబు దేవుని నిందించినట్లుగా దేవుడు ఏ పని కూడా తొందరపాటుగా చేయడు. దేవుడు తన వారిని పరీక్షించినప్పుడు వారు తమ పాపములు తెలుసుకొనున్నట్లు చేసి అవసరమైనంత మేరకే శిక్షించి ఆ తదుపరి వారిని తన వైపు త్రిప్పుకొనవలనని ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో ఆ విధంగా చేస్తాడు. క్రమశిక్షణ శిష్యులనుగా తయారు చేస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలనే శిక్షిస్తారు గాని ఇతరుల పిల్లలను కాదు. అదేవిధంగా దేవుడు కుమారులనే శిక్షిస్తాడని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. పరలోకపు తండ్రితో మనకు గల సంబంధానికి ఇదే రుజువు. అయితే ఇదే లేఖన భాగములో అనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాల్లో మరొక సంగతి చెప్పబడింది. ఏమంటే, క్రమశిక్షణకు గురి అయిన వారు ఆ శిక్షకు ఏమాత్రమూ ప్రాధాన్యత ఇవ్వకుండా దానిని తిరస్కరించే అవకాశం లేకపోలేదు అని. యోబు గ్రంథం 36వ అధ్యాయము 12వ వచనం, అలాగే 5వ అధ్యాయం 17వ వచనం కూడా చదవండి. ఇంకొక విధంగా చెప్పాలంటే, మరి ఒకడు ఆ పరీక్ష నుంచి నిష్క్రమిస్తాడు. అనగా ఆ పరీక్షను ప్రభువే తన విశ్వాస్యతను బట్టి ప్రేమతో కలుగజేశాడని మరచిపోతాడు. కీర్తన గ్రంథం 119వ కీర్తన 75వ వచనంలో రాయబడినట్లు, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేను ఎరుగుదును. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.